హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి ఐడల్స్కి అయితే వచ్చేసిన. మీ షెడ్ వచ్చేసి ఎక్కడ కాదు, మన సిరిసిల్ల రోడ్లో రేణుకాదేవి టెంపుల్ ఆపోజిట్ లో అయితే ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు గణేష్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకు అయోధ్య మోడల్ రాముని లాగానే అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేసి రాముని మోడల్ వచ్చేసి ఇక్కడ చూడండి. మనకు పంచకు వచ్చేసి అయితే ఎల్లో అయితే ఇచ్చేసారు. మనకు అయోధ్య రామునికి అయితే ఎలా ఉంటుందో ఆభరణాలు గిన మొత్తం టోటల్ అలానే వచ్చేసినాయి అన్నమాట. మనకు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి ఆర్చ్ కూడా వచ్చేసింది. మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు అన్నమాట. బాలరాముని లాగా అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. పువ్వు మీద అయితే ఆడుతాడు వినాయకుడు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు సైడ్ కి వచ్చేసి నందిపైన శివుడు అయితే ఉంటాడు కదా. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు లోపల మొత్తం మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంత ముందు కూడా ఈ షెడ్ ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఇది వచ్చేసి కొన్ని న్యూ మోడల్స్ అయితే వచ్చినాయి, అందుకోసం అయితే ఇంకో వీడియోని అయితే పెట్టాను అన్నమాట. అంటే ఒక 7-8 మోడల్స్ అయితే ఇందులో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు చైర్ మీద అయితే అంటే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. సైడ్ కి వచ్చి చూడండి శివుడు అయితే ఉన్నాడు కదా. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది. పైన పాములు కూడా వచ్చేసినాయి. మనకి లింగం కూడా ఉంటుంది పైన వచ్చేసి. పంచకొచ్చి చూడండి పింక్ అయితే వేసారు. కనువకు వచ్చేసి వైలెట్ కలర్ అయితే వేసారు కదా. వినాయకుడు సైడ్ లుక్ అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకి వితౌట్ ఫ్రేమ్ తో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. పంచకొచ్చి చూడండి ఆరెంజ్ అయితే ఉంది కదా. మన కనువకు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అయితే ఉంది. మనకు పెద్ద చెవులతో అయితే వచ్చేసి వినాయకుడు వచ్చేసి చూడండి. మనకు కవర్ అయితే కప్పారు కదా. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 7.5 లోపు అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు ముంబై మోడల్ గణేష్. ఇక్కడ మనకు టోటల్ అయితే ఉన్నాయి. ఇక్కడ వినాయకులు వచ్చేసి ఇంత ముందు కూడా చూపించాను ఈ వినాయకులు మొత్తం. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు శివాజీ మహారాజ్ మోడల్ అయితే ఉన్నాడు అనమాట వినాయకుడు వచ్చేసి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ మోడల్ వచ్చేసి మనకు 3-4 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చిన్న గణేష్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఓవరాల్ గా అయితే చిన్న గణేష్లు కూడా వచ్చేసినాయి. మనకు 4 ఫీట్స్ నుంచి అయితే ఉన్నాయి అన్నమాట. 4 ఫీట్ల నుంచి అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మన కృష్ణుని మోడల్ లో ఉన్నాడు వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, మనకు మొత్తం పువ్వులు అయితే వచ్చేసినాయి. ఆ డిజైనింగ్ అయితే మొత్తం చెట్ల లాగానే అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, మనకు ఫ్లూట్ పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మనకు ఫ్లూట్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు, బుకింగ్ చేసుకున్నాక అయితే ఇస్తారన్నమాట. అంటే తీసుకెళ్లేటప్పుడు. పంచకొచ్చేది చూడండి, మనకు పింక్ అయితే వేసారు కదా. కండువకు వచ్చేది చూడండి ఆరెంజ్ అవుతుంది. మనకు పువ్వు మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు చూడండి. రెడ్ కలర్ పువ్వు మీద అయితే కూర్చొని అయితే ఉంటుంది కదా. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కింద వచ్చేది చూడండి, మనకు నెమలి కూడా వచ్చేసింది. సైడ్ కి వచ్చేది చూడండి ఆవు కూడా ఉన్నది. అక్కడ ముందు కూడా వెన్నెక్కుండని అయితే ఉన్నది అన్నమాట చూడండి. మనకు కూర్చొని అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి. నెమలి మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేది చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అవుతున్నాయి. ఇందాక చూసారు కదా, అదొక మోడల్, అదొక పీస్, ఇక్కడ ఒక పీస్ అవుతుంది అన్నమాట. మనకు పంచ కలర్ అయితే మొత్తం చేంజ్ అవుతుంది. బాడీ కలర్ కూడా మనకు వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ అని అయితే ఉన్నాడు అన్నమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 6.5 వరకు అయితే ఉంటుంది అనమాట. 6.5 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు బాలరాముడు టైప్ అయితే ఉంటాడు అన్నమాట. వినాయకుడు వచ్చేసి చూడండి, ఇక్కడ కూర్చొని అయితే ఉండగా పంచ వచ్చేసి ఒరిజినల్ రెడ్ కలర్ అవుతుంది కదా, డిజైనింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, వినాయకుడు వచ్చేసి బాలరాముడు టైప్ అయితే ఉంటాడు. 4 చేతులతోనే అయితే ఉన్నాడు కదా. ఒక చేతిలో అయితే బాణం అయితే ఉంటుంది, ఇంకో చేతిలో శంఖం అయితే పెట్టుకొని అయితే కూర్చొని కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల లోపు అయితే ఉంటుంది అన్నమాట. 5.5 నుంచి 6 ఫీట్ల లోపు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి రాముని మోడల్ అయితే వచ్చేసింది. వినాయకుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ కూడా వచ్చేసింది అన్నమాట. చూడండి డిజైనింగ్ ఫ్రేమ్ వచ్చేసి. కనువకు వచ్చేసి చూడండి బ్లూ కలర్ అయితే ఉంది కదా. పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అయితే ఉంది. గద పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు రాముడు. ప్లస్ ఇంకో చేతిలో వచ్చేసి మనకు బాణం కూడా అయితే పట్టుకొని అయితే ఉంటాడు అన్నమాట. ఇప్పుడు బాణం అయితే పెట్టలేదన్నమాట. మనం తీసుకెళ్ళేటప్పుడు అయితే ఇస్తారన్నమాట. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ చూపిస్తాను చూడండి. మనకు శివాజీ మోడల్లోనే అయితే ఉన్నాడన్నమాట. వినాయకుడు వచ్చేసి మనకు గుర్రం పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు. అంటే స్వారీ చేస్తున్నట్టు అయితే కూర్చొని అయితే ఉంటాడు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది మనకు పంచ వచ్చేసి కూడా ఎల్లోనే అవుతుంది. రియల్ పంచ్ అయితే ఉన్నాడు అన్నమాట. గణేశుడు వచ్చేసి చూడండి 4 చేతులతోనే అయితే ఉన్నాడు కదా. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, మనకు రుమాలు అయితే వచ్చేసింది. సేమ్ శివాజీ ప్యాటర్న్లో అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు అన్నమాట. 10 ఫీట్ల లోపు అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు లాల్ బాగ్ టైప్ అయితే ఉన్నాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. చూడండి బ్యాక్గ్రౌండ్ లో సింహాసనం అయితే వచ్చేసింది, అంటే ఫ్రేమ్ అయితే వచ్చేసింది. మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు. పంచకొచ్చే చూడండి పింక్ అయితే ఉంది కదా. కనువకొచ్చే చూడండి గ్రీన్ అయితే వేసింది. సైడ్ కి వచ్చే చూడండి గజాన్ అయితే ఉంది కదా, లాల్ బాగ్ టైప్ గణేష్ అన్నమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు 3-4 పీసులు అయితే ఉన్నాయి. 3-4 పీసులలో మనకు 3 పీసులు అయితే 2 పీసులు అయితే బుక్ అయితే అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ మనకు ఫ్రేమ్ కి వచ్చే చూడండి డిజైనింగ్ వచ్చేసింది. ఇక్కడ చూసుకునే చూడండి, చిన్న గణేష్ మనకు 4.5 వరకు అయితే ఉంటుంది అనమాట. సైడ్ కి వచ్చే చూడండి నందిగిరి ఉన్నాడు కదా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది. పంచకు వచ్చే చూడండి పింక్ అవుతుంది, స్టోన్స్ అయితే ఉన్నాయి కదా. వినాయకుడు మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు ఫ్రేమ్ కి వచ్చేసి ఏనుగు అయితే ఉన్నది. సైడ్ కి వచ్చేసి ఓం అవుతుంది. డిజైనింగ్ అయితే వచ్చేసింది. మనకు ముంబై మోడల్ టైప్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు చిన్న వినాయకుడు మనకు 5 ఫీట్స్ లోపు అయితే ఉంటాడు అనమాట. కనువకు వచ్చేది చూడండి పింక్ అయితే ఉంది. పంచకు వచ్చేది చూడండి ఎల్లో అవుతుంది. సైడ్ లకు వచ్చేది చూడండి మనకి ఏనుగులు అయితే వచ్చేసినాయి అన్నమాట సింహాసనం సైడ్ లకు అయితే.
ఏనుగులు అయితే వచ్చేసినాయి. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. మనకు ఫినిషింగ్ అయితే నీట్ అయితే ఇచ్చేసారు ఈ గణేష్కి వచ్చేసి. ఇక్కడ మనకి స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది కదా వినాయకుడు వచ్చేసి. ఈ మోడల్ వచ్చేసి చూడండి. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది కదా, అంటే డిజైనింగ్ అయితే వచ్చేసింది. సింహాసనం కూర్చునే యాంగిల్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది కదా. పంచకు వచ్చేసి చూడండి రెడ్ అవుతుంది. మనకు స్టోన్స్ అయితే ఉన్నాయి అన్నమాట అక్కడక్కడ. పంచకు గానీ కిరీటం గానీ అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కనువకు వచ్చేసి చూడండి వంకాయ కలర్ అయితే వేసారు కదా. మనకు కూర్చునే విధానం కానీ సైడ్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు శివాజీ మోడల్ లో అయితే ఉందన్నమాట వినాయకుడు వచ్చేసి. కామారెడ్డిలో ఇలాంటి వినాయకుడు ఎక్కడ కూడా లేదు, ఏ షెడ్ లో కూడా లేదు. ఓన్లీ వీళ్ళు అయితే తెప్పించారు అన్నమాట. చూడండి మనకు శివాజీ లాగానే అయితే క్యాప్ పెట్టుకుని అయితే కూర్చొని అయితే ఉంది కదా మన పగడి టైప్ అయితే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు సింహాసనం అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది నీట్ గా. మనకు ఫినిషింగ్ కూడా అయితే నీట్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చూడండి మనకు తల్వార్ పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. మనకు పంచకొచ్చే చూడండి గోల్డ్ కలర్ పంచ, అది ఒరిజినల్ పంచ అయితే కట్టించారు అన్నమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు మొత్తం 3 పీసులు అయితే తెచ్చారు. మనకి ఇక్కడ అయితే సైడ్ కి అయితే ఇంకో పీస్ అయితే ఉంది, ఇంకో పీస్ అయితే ఎంట్రన్స్ లో అయితే ఉంది అన్నమాట. ఇక్కడ చూడండి మనకు వినాయకుడు మొత్తం సేమ్ ఉంటాడు, కాకపోతే పంచ కలర్ ఒకటే డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే పంచలు కూడా రియల్ పంచలే, అవి అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇచ్చారు. మన సైడ్ లోకి వచ్చే చూడండి సింహాలు అయితే ఉన్నాయి కదా. కూర్చునే విధానం కూడా సేమ్ శివాజ్ టైప్ అయితే ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మన ముంబై మోడల్ గణేష్ బ్యాక్గ్రౌండ్ లో అయితే రౌండ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. మనకు పంచకు వచ్చేది చూడండి ఎల్లో పంచని అయితే కట్టిరు అన్నమాట, రియల్ పంచ ఇది వచ్చేసి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 8.5 లోపు అయితే ఉంటుంది అన్నమాట. 8 ఫీట్ల లోపు అయితే ఉంటది. ఇందాక చూసిన శివాజీ మోడల్ గణేష్ విత్ ఫ్రేమ్ తో హైట్ వచ్చేసి మనకు 11 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అన్నమాట. 11 to 12 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి వినాయకుడు మనకు స్మైల్ ఫేస్ తో అయితే ఉన్నాడు. మనకు ఆభరణాలు కూడా సింపుల్ గా అయితే వచ్చేసినాయి. మనకు ముంబై మోడల్ లో అయితే ఉంటాయి కదా, అట్లా అయితే ఉన్నాయి అన్నమాట. వినాయకుడు వచ్చేసి మోడల్ వచ్చేసి మనకు ఒకటే పీస్ అయితే వచ్చింది, ఇంకో పీస్ అయితే లేదు. ఇప్పుడు ఇంకో మోడల్ చూడండి, ఇక్కడ చిన్న గణేష్ కనిపిస్తుంది కదా. మనకు వినాయకుడు వచ్చేసి చూడండి డిఫరెంట్ గా అయితే ఉన్నాడు అనమాట. కామారెడ్డిలో ఇలాంటి పీసులు వచ్చేసి తక్కువనైతే ఉన్నాయి, ఖాళీ 2 షెడ్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు 5 ఫీట్ల వరకు అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మనకు సైడ్ లుక్ అయితే ఉంటది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పంచకు వచ్చేసి చూడండి మనకు రెడ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చే డిజైనింగ్ అయితే ఉంది కదా. మనకి గణేష్ హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్ల లోపు అయితే ఉంటది అన్నమాట. 5 నుంచి 5 ఫీట్ల లోపు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూడండి, ఇక్కడ సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంది కదా. వినాయకుడు వచ్చేసి మనకు పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అయితే ఉంది, కండువకు వచ్చేసి చూడండి వంకాయ కలర్ అయితే ఉంది, స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు కదా. వినాయకుడు వచ్చేసి చూడండి మనకి స్ట్రైట్ లుక్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి డిజైనింగ్ అయితే నీట్ గా అయితే ఇచ్చేసారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తోని మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటది అన్నమాట. ఓన్లీ వినాయకుడు అంటే మనకు 4 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి ఇందాక చూసారు కదా, ఈ మోడల్ వచ్చేసి చిన్న గణేష్ అయితే చూపించాను కదా, సేమ్ మోడల్, కాకపోతే కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అన్నమాట. కన్వకు వచ్చేసి చూడండి బ్లూ కలర్ అయితే వేసారు, పంచకు వచ్చేసి చూడండి పింక్ అయితే వేసారు కదా. మనకు బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ కూడా అయితే నీట్ గా అయితే వచ్చేసింది. ఫినిషింగ్ వచ్చేసి చూడండి వినాయకుంది కూడా సోలాపూర్ మోడల్ వినాయకులు. అంటే ఇక్కడ ఈ షెడ్ లకు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ సోలాపూర్ నుంచి అయితే తెచ్చారన్నమాట వినాయకులు వచ్చేసి టోటల్ గా. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు ఫ్రేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ అయితే వచ్చేసింది. సైడ్ కి వచ్చి కృష్ణుడు అయితే ఉన్నాడు. వినాయకుడు కూడా చూడండి డిఫరెంట్ యాంగిల్ అయితే కూర్చొని ఉంది కదా. పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అవుతుంది, కనువకు వచ్చేసి ఎల్లో అవుతుంది కదా. మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు వినాయకుడు. హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు 4.5 ఫీట్ గణేష్ అన్నమాట. మనకు కూర్చున్న యాంగిల్ కూడా అయితే డిఫరెంట్ గా అవుతుంది. ఇక్కడ పంచకు వచ్చి చూడండి రెడ్ అయితే వేసారు, కండువకు వచ్చి చూడండి ఎల్లో అవుతుంది, స్ట్రైట్ లుక్ అవుతుంది కదా. పెద్ద చెవులు అయితే వచ్చేసిన వినాయకునికి. మనకు స్మైలీ ఫేస్ అయితే ఉండు. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ అయితే వచ్చేసింది కదా చూడండి. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి మొత్తం నెమలీలు అయితే ఉన్నాయి కదా. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు. సైడ్ లకు వచ్చేసి చూడండి నెమలీలు కూడా వచ్చేసినాయి కిరీటానికి వచ్చేసి. ఇక్కడ వినాయకుడు కూడా చూడండి పెద్ద చెవులతోనైతే ఉన్నాడు అన్నమాట. మనకు పంచకు వచ్చేసి చూడండి పింక్ కలర్ అయితే వేసారన్నమాట. మనకు కండువకు వచ్చేసి చూడండి గంధం కలర్ అయితే వేసారు కదా. మన కింద కాళ్ళ కడ కూడా చూడండి నెమలీలు అయితే వచ్చేసినాయి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 8.5 లోపు అయితే ఉంటుంది అనమాట విత్ ఫ్రేమ్ తోని. ఇక్కడ నెమలీలు అయితే కనిపిస్తున్నాయి విత్ ఫ్రేమ్ తోని. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి ఇందాకనైతే చూసారు కదా శివాజీ మోడల్ గణేష్ అన్నమాట. ఇది మనకు హైట్ వచ్చేసి 12 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ చూసుకునే చూడండి మనకి 2 గణేష్లు అయితే చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. గణేష్లు అయితే చూస్తున్నారు కదా. గణేష్లు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి.